హలో హాయ్ అండి, శిశు విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి చతుర్థి సంకటహార చతుర్థిలో మార్నింగ్ పూజ అయితే అయిపోయింది కదా. సాయంత్రం పూజ అండి. సాయంత్రం పూజ మళ్ళీ తలస్నానం చేసేసండి. సోమవారికి ఇష్టమైన ఎర్ర దుస్తులు అయితే వేసుకున్నానండి. ఒకసారి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మార్నింగ్ చేసాం కదండి, ముడుపది కట్టాం కదండి. సోమవారికి ఆ ముడుపు అయితే తీసుకునండి పరవాన్నం వండాలండి. ఇగోండి ఇక్కడ ఉన్నాయండి పువ్వులు, అవన్నీ ఒళ్ళిపోయినాయి కదా, ఒళ్ళిపోయిన పువ్వులండి. ఏకత్తుల్లో ఉన్న ఒత్తులు ఇవన్నీ మార్చేయాలండి. వాటర్ తిని అన్నీ కొత్తగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఓకేనండి. నేను ఇంకో ముడుపు కట్టిన బియ్యంతో అండి ఇక కుడుములేమో చేస్తున్నానండి. కుడుములు అండ్ పరవాన్నం ఈ రెండు అయితే తయారు చేస్తున్నానండి ఓ పక్కన. తర్వాత ఇంకోటి సోమవారికి ఎంతో ప్రీతికరమైన గరిక అండి. గరికతోటండి దండలు కట్టండి. సోమవారికి అయితేనండి అలంకరించానండి. మళ్ళీ ఎర్రటి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి. సోమవారికి గులాబీ పువ్వులతోటేనండి పూజ అయితే మొదలుపెట్టాను. ఇంకా నైవేద్యాలు అయితేనండి పరవాన్నమును కుడుములు తయారు చేస్తానండి. ఇంకా సోమవారికి మనం విగ్రహానికి పూజ చేసినా కానీ ముందు అయితేనండి మనం పసుపు వినాయకుడికి అయితే కంపల్సరిగా పూజ అయితే చేసుకోవాలండి. సంకటహార చతుర్థి సోమవారిదే కదా, మళ్ళీ ఎందుకు చేసుకోవాలనుకుంటే ఏది మొదలు పెట్టేటప్పుడు ఆ సోమవారికి చేసినా కదా సోమవారి పూజ అయితే మనం పసుపు విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేయాలండి. నేను ఇలాగా సోమవారికి అయితే పూజ చేశానండి. అష్టోత్తర నామావళండి. వినాయకుడిది కథ అండి చాలా బాగుంటుంది. వినాయకుడి కథ అండి, సంకటహార చతుర్థి కథ చాలా బాగుందండి. నేను కూడానండి సోమవారం కథలో ఉన్నట్టుగానండి సోమవారికి అండి నేను సంకటహార చతుర్థి చేసిన ఫలితాన్ని అయితే నా బిడ్డలకి ఇవ్వాలని నేను సోమవారికి అయితేనండి కోరుకున్నానండి. ఇలాగా సోమవారికి మంగళహారతి అయితే ఇచ్చేసానండి. ఇలా మంగళహారతి ఇచ్చేసండి స్వామివారికి. నేను కోరుకున్న కోరికలు నెరవేరాలని తండ్రి అని దండం అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత నేను కిందకి వెళ్ళండి మనకి చంద్రుడిని అయితే చూడాలి కంపల్సరీగా. చంద్రుడిని అయినా చూడొచ్చండి, చుక్కలైనా చూడొచ్చండి. మధ్యాహ్నం అయితే చాలా వర్షం వచ్చిందండి. తండ్రి నేను ఎంతో నీ కోసం భక్తితో పూజ చేస్తున్నాను తండ్రి, నాకు చంద్రుడిని కానీ చుక్కలను కానీ చూపించనుకున్నానండి మనసులోని. వర్షం పడుతుంది, నేను ఆ స్వామిని ఆరాధిస్తూ ఉండగానే నిజంగానండి రాత్రి అయితేనండి నాకు చుక్కలు అయితే కనిపించినాయండి. నాకు చాలా ఆనందం అనిపించిందండి. తర్వాత నేను చేసే పూజలో నాకు ఇలాగా చేసినట్టుండదు. నాకు చంద్రుడు కానీ చుక్కలు కానీ చూడకపోతే నేను చేసినది ఈ చేసిన ఫలితం నాకు ఉండదు స్వామి, నాకు గిల్టీ ఫీల్ అవుతానని మనసులో అనుకున్నానండి. నాకు అలాగే దేవుడి దయ వల్ల నాకు సోమవారికి చుక్కలు అయితే కనిపించినాయండి. ఆర్గ్యం అయితే ఇచ్చేసానండి. సోమవారికి ఇక వచ్చండి కొబ్బరికాయ కొట్టేసండి. సోమవారికి అయితేనండి మంగళహారతి అయితే ఇచ్చేసానండి. చాలా బాగా అనిపించిందండి. మనకి దేవుడు అనేది అండి శ్రద్ధ భక్తులతో చేస్తే ఏ పూజ అయినా కూడానండి మనకు